హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. మన ఇంట్లో ఉండే వస్తువులతో అతి తక్కువ ఖర్చుతో పీతాంబరి పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెలల తరబడి అలాగే ఉంటుంది, పాడవదు. చూస్తున్నారు కదా, జస్ట్ అలా టచ్ చేస్తేనే ఎలా వచ్చేస్తూ ఉందో. ఇంత నీట్గా రావడానికి నేనేం చేశాను అనేది మీకు షేర్ చేస్తాను. చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చేతులు మెడ నొప్పి ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అందులోనూ అతి తక్కువ ఖర్చుతో మనీ సేవింగ్ టిప్ అనొచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గిన్నెడు గోధుమ పిండి తీసుకున్నానండి. మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే గోధుమ పిండిని జల్లి పట్టుకొని లేదంటే ఎండలో పెట్టుకొని కాసేపు వాడుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ పురుగు పట్టదు, ఎందుకంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల పురుగున్న చనిపోతుంది. కాబట్టి ఏ గిన్నెతో అయితే మనము గోధుమ పిండి తీసుకున్నామో అదే గిన్నెతో మనం ఇంట్లో వాడే సాల్ట్ ఏదైనా సరే దాన్ని ఒక 1/4 గిన్నె, అంటే కప్పుతో మీరు తీసుకునేటట్టయితే 1 కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను గిన్నె కొలతలతో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇది నిమ్మ ఉప్పు అండి. ఇది కూడా చాలా తక్కువ కాస్టే, మనకు అన్ని షాపుల్లోనూ అవైలబిలిటీ ఉంటుంది. ఇది కూడా 1/4 కప్పు తీసుకోవాలి. చూస్తున్నారు కదా క్రిస్టల్స్ లాగా ఎలా మెరిసిపోతుందో. అదేవిధంగా సర్ఫ్, మన ఇంట్లో బట్టలకు ఏదైతే వాడతామో ఆ సర్ఫ్ను కూడా ఒక 1/4 కప్ తీసుకోవాలన్నమాట. అదేవిధంగా అదే గిన్నెతో ఒక 1/4 కప్ కంటే కొద్దిగా తక్కువగా చక్కెరని యాడ్ చేసుకోవాలి. మనము ఇంట్లో వాడే షుగర్ని అన్నమాట. దీనికి మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ కానీ లేదా పసుపు కానీ యాడ్ చేసామంటే మంచి కలర్ వస్తుంది. పసుపు యాడ్ చేస్తే కలర్ రావడమే కాదండి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ కదా పసుపు అనేది. ఏదైనా క్రిములు ఉంటే చనిపోతాయి మనం గిన్నెలు తోమేటప్పుడు. కాబట్టి ఇక్కడ పసుపుని యాడ్ చేశాను నేను. మీరు కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వంట సోడా అండి. వంట సోడా కూడా 1/4 గిన్నె యాడ్ చేస్తున్నాను, అంటే ఒక 1/4 కప్పు. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండికి మిగిలినటివంతా కూడా 1/4 కప్పు తీసుకోవాలండి. సోడా కూడా యాడ్ చేసిన తర్వాత అంత బాగా ఒకసారి కలిసేటట్టుగా చక్కగా అంతా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటూనే మనకు కలర్ చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే నిమ్మ ఉప్పు అదేవిధంగా చక్కెర అనేది పలుకుల్లాగా ఉంటాయి కదా, పలుకులుగా ఉన్న నిమ్మ ఉప్పు చక్కెర బాగా కలవాలంటే ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మిగిలిన పౌడర్స్కి చక్కగా పట్టేస్తుంది. క్లీనింగ్ ఏజెంట్గా పనిచేయడంలో ఉప్పు కానీ నిమ్మ ఉప్పు కానీ అదేవిధంగా సోడా, సర్ఫ్ అన్నీ చక్కగా పనిచేస్తాయండి. అదేవిధంగా చక్కెర ఎందుకు తీసుకున్నామా అంటే చక్కెర స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. మన చేతులు కూడా స్మూత్గా ఉంటాయి. యాక్చువల్గా బయట కొనే పీతాంబరి పౌడర్తో మనం క్లీన్ చేసామంటే మన చేతులు చాలా ఇబ్బంది పెడతాయి, అదేవిధంగా రఫ్ అవుతాయి. అలా కాకుండా ఇలా చేసి చూడండి, ఎంత చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి గిన్నెలంతా. అదేవిధంగా మన చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిక్సీ పెట్టిన తర్వాత చూడండి ఎంత చక్కగా మెత్తగా పౌడర్ అయిపోయిందో. దీన్నంతా నేను ఒక బాక్స్లోకి పెట్టేస్తూ ఉన్నాను. తడి తగలకుండా పెట్టుకున్నామంటే చక్కగా ఇలాగే పౌడర్ ఫామ్లో ఉంటుంది. 1 టీ స్పూన్ నేను సపరేట్గా 1 కప్లోకి తీసుకున్నాను కదా, దాన్ని ఎందుకంటే మనకు గిన్నెలతో ఇంకోవడానికి అనేసి పక్కన పెట్టేశాను. మిగిలినంతా ఇలా డబ్బాలో స్టోర్ చేస్తున్నాను. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే బెస్ట్ అండి, స్టీల్ వాటిల్లో పెట్టకండి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకొని రాగి ఇత్తడి పాత్రలే కాదు, గ్లాసు స్టీల్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వెండి అయితే అంత నీట్గా క్లీన్ అవ్వకపోయినా మురికైతే చక్కగా పోతుంది, తెల్లగా అయితే రాదు. ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనము టూత్ పౌడర్తో అలా కడిగేస్తే కూడా వెండి
పాత్రలు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎన్ని నెలలున్నా పురుగు పట్టడం కానీ పాడవడం కానీ ఉండదండి. మనము తడి లేకుండా ఉండే స్పూన్తో మనకు కావాల్సినంత సపరేట్గా తీసుకొని వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 టీ స్పూన్ మాయన పౌడర్ సపరేట్గా తీసుకున్నాను కదా కప్పులేకి. మీకు ఇప్పుడు ఈ పౌడర్తో రాగి ఇత్తడి పాత్రలు అయితే క్లీన్ చేసి చూపిస్తాను. అదేవిధంగా నిమ్మ ఉప్పు లేకపోతే మనము గిన్నెలు తోమేటప్పుడు రెడీ చేసుకున్న పౌడర్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని వాటర్ కలుపుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా రాగి చెంబు ఎంత నల్లగా ఉందో. మనము ఒక వారం 10 రోజులు క్లీన్ చేయకంటే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చేస్తాయి రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ. మనందరికీ తెలిసిందే. వాతావరణంలో ఉండే తేమను పీల్చుకొని చక్కగా ఈ విధంగా నల్లగా అయిపోతాయి. మనము రోజు క్లీన్ చేసుకోవాలంటే మనకు రుద్ది కడగాలంటే చేతులు నొప్పి పుడుతూ ఉంటాయి. అలా కాకుండా జస్ట్ అలా ఆ పౌడర్ను తగిలిస్తే చాలు తెల్లగా వస్తున్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇంత నల్లగా ఉంది కదా. ఈ నల్లగా ఉండే ప్లేస్లోనే అలా రుద్దుతున్నాను. నేను ఎక్కడ వీడియో పాజ్ చేయలేదు, స్కిప్ చేయలేదు. ఆ రుద్దడం డైరెక్ట్గానే వీడియో చూపించాను మీకు. నేను చెప్పిన కొలతలతో ఒకసారి చేసి చూడండి. మీరే వావ్ అంటారు. నన్ను కూడా అప్రిషియేట్ చేస్తారు. అంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయండి. డైలీ కూడా క్లీన్ చేసుకున్నా మనకు ఇబ్బంది ఉండదు, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. హ్యాపీగా ఎన్ని పాత్రలనైనా నిమిషాల్లోనే క్లీన్ చేసుకోవచ్చు. హ్యాపీగా మనము పూజకు ఉపయోగించుకోవచ్చు అండి. అదేవిధంగా రాగి పాత్రలు ఇప్పుడు ఎక్కువగా వాడకం అయిపోయింది కదా ప్రతి ఇంట్లోనూ. రాగి అనే కాదు ఇత్తడైనా సరే. అలాంటివంతా క్లీన్గా పెట్టుకుంటేనే వాటి వల్ల ఉపయోగాలు. లేదంటే మురిగ్గా ఉన్నాయంటే వాటి వల్ల మనకు అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మనము ఇక్కడ వాడిన పదార్థాల్లో ఒకే ఒకటి కెమికల్, మిగిలినటి అంతా మనము ఫుడ్ రూపంలో మనము తీసుకుండేటివి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ సర్ఫ్ అనేది ఒకటే మనకు ఇక్కడ కెమికల్. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో మనం యూజ్ చేసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన చేతులకు కానీ మన ఆరోగ్యానికి కానీ శుభ్రంగా కడిగేసుకున్నాం అంటే హ్యాపీగా వాడుకోవచ్చు. బయట మనము కొనే వస్తువులతో పోలిస్తే ఇది చాలా తక్కువ కెమికల్ ఉండే వస్తువు అని చెప్పవచ్చు. చూస్తారు కదా లోపల కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మామూలుగా ఇలాంటి వస్తువులు లోపల క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా ఎంతో నీట్గా క్లీన్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం తీసుకున్న 1 స్పూన్ పౌడర్లో ఎంత తక్కువతో మనము క్లీన్ చేసామా అని. మనం ముందుగా అయితే ఏ పాత్రనైనా కడగాలనుకుంటే దాన్ని కొద్దిగా తడి చేసుకొని ఆ తర్వాత పౌడర్ తీసుకొని రుద్దండి, క్లీన్ అయిపోతుంది. ఆ పౌడర్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనం కడగాల్సిన గిన్నెలని తడి చేస్తే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అవుతున్నాయో. ఎన్నైనా మనము ఈ విధంగా క్లీన్ అయ్యే పౌడర్ మన దగ్గర ఉంటే వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు అండి. మనకు కష్టం అనిపించదు, హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. చేతులకు ఇబ్బంది ఉండదు. నాకు యాక్చువల్గా కెమికల్ పడదు. అలాంటిది ఈ వస్తువులన్నిటినీ క్లీన్ చేస్తుంటే కూడా ఎలాంటి ఇబ్బందిగా అనిపించలేదండి. కడిగిన తర్వాత కూడా చేతులంతా స్మూత్గానే అనిపించాయి. స్కిన్ కూడా స్మూత్గా ఉన్నింది. ఎందుకంటే ఈ షుగర్ వల్ల కూడా మనకు చక్కగా శుభ్రంగా ఉంటాయి మన చేతులు. అదేవిధంగా నున్నగా అనిపిస్తాయి. ఇక్కడ మనము ఎక్కువ రుద్దాల్సిన పని లేదు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ కెమికల్స్ వేయలేదు, దానివల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. చూసారు కదా ఇత్తడి కూడా ఎంత మెరిసిపోతుందో. ఇక్కడ చూసారంటే పౌడర్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయలేదు. 1 స్పూన్ పౌడర్ తీసుకున్నాం కదా, ఆ పౌడర్లోంచి మనం వాడింది చాలా చాలా తక్కువ. అలాగే ఉంది కప్పులో, మీకు చూపిస్తాను చూడండి. స్పూన్ ముక్కాల పైనే అలాగే ఉంది. అంటే 1/4 భాగం మాత్రం మనం వాడాము. 1/4 భాగం కంటే తక్కువే. అతి తక్కువ పౌడర్తో ఎక్కువ వస్తువులను అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.